మా అమ్మకి మా అమ్మమ్మకి మధ్యలో గొడవ పెడితే లాస్ట్ గా అది నాకే రివర్స్ అయ్యి మా అమ్మ ఏ రేంజ్ లో కొట్టిందో చూడండి. అసలు ఏం జరిగిందంటే నేను మా అమ్మ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి ఇంక రెడీ అవుతా ఉన్నాము. మా అమ్మ బయటికి ఫంక్షన్స్ కంటే రెడీ అవుతుందో లేదో తెలియదు కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికంటే మాత్రం ఎక్కడ లేని వస్త్రాలని ధరించేస్తారు. మీ మామ్స్ కూడా ఇలానే చేస్తారో లేదో కింద కమెంట్ చేసేయండి. ఇంక అటు ఇటు తిరిగి లాస్ట్ కి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి కూడా వచ్చేసాము. వచ్చిన వాళ్ళం కామ్ గా ఉంటాము. మా అమ్మకి మా అమ్మమ్మకి మధ్యలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ గొడవ పెడదాం అని చెప్పేసి ఈ ప్లాన్ అయితే వేసాను. ప్లాన్ వేసా గానీ ఆ ప్లాన్ నాకే రివర్స్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మా అమ్మ ఏం చేస్తుందో చూస్తే బెడ్రూమ్ లో ఫోన్ నొక్కుంటా అయితే కూర్చోంది. ఇదే మంచి సమయం వీళ్ళిద్దరికి గొడవ పెట్టడానికి అని చెప్పేసి మా అమ్మమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను. మా అమ్మమ్మతో నువ్వు చిన్నప్పటి నుంచి మా అమ్మని బాగా చూసుకోలేదంటే మా అమ్మ కంటే మా మామ ఎవరినే బాగా చూసుకున్నావు అంట అనేసరికి మా అమ్మమ్మ ముఖంలో ముఖ చిత్రం అయితే మారిపోయింది. ఎవరి మాట అనింది నీతో అనగానే మా అమ్మ అని చెప్పేసరికి ఏమనిందో చూడండి. బయటికి రాని చెప్తా. ఏం ఫీల్ ఉండదు మామ. దెబ్బతో అదే టైంకి మా అమ్మ కూడా వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో చూడండి. ఏదో ఒక కూర చేసినాలే, చిన్నప్పటి నుంచి బాగా చూసుకోలే నిన్ను. అన్న ఎవరు చెప్పారు మనీకా? ఇంకొక పక్క వీళ్ళిద్దరు వాదనలు పడుతున్నారో లేదు నీకెవరు చెప్పారని మా అమ్మ అడిగేసరికి మా అమ్మమ్మ అయితే నా పేరైతే చెప్పేసింది. ఆ దెబ్బకి చూడండి మా అమ్మ కొట్టిన కొట్టడికి ఒక రేంజ్ లో అయితే సౌండ్లు అయితే వచ్చాయి. ఎప్పుడు చెప్పాను? అబద్ధాలు జబ్బాకు. మొత్తానికి అలా మా అమ్మకి మా అమ్మకి మధ్యలో గొడవ పెడదామని నేను ప్రాంక్ చేస్తే లాస్ట్ గా నాకే రివర్స్ అయింది. మొత్తానికి అలా జరిగింది ఈ రోజు. మీరు వెళ్తూ లైక్ కూడా ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.